నిన్న రాజస్థాన్లో, నేడు కర్నూలులో స్లీపర్ బస్సులు అగ్నికి ఆహుతయ్యాయి. పదుల సంఖ్యలో ప్రజలు సజీవ దహనమయ్యారు. ఈ నేపథ్యంలో స్లీపర్ బస్సుల భద్రతపై మరోసారి చర్చ మొదలైంది. వారాంతం వచ్చిందంటే చాలు హైదరాబాద్ నుంచి విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు ఇలా 300 నుంచి 1000 కిలోమీటర్ల దూరాలకు స్లీపర్ బస్సుల్లో ప్రయాణించేవారు ఎంతో మంది. హైదరాబాద్ నుంచి వెళ్లే ప్రతి 10 ట్రావెల్ బస్సుల్లో 8 స్లీపర్లే ఉంటున్నాయి. వాటిలోనూ సీటర్ కమ్ స్లీపర్ బస్సులే ఎక్కువ. అలసట లేకుండా ఎంత దూరమైనా ప్రయాణించవచ్చనే కారణంతో ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. కానీ నిపుణులు మాత్రం ఈ బస్సులను నడిచే శవపేటికలుగా అభివర్ణిస్తుంటారు. మన రోడ్ల డిజైన్ కు ఏమాత్రం సరిపడని మల్టీ యాక్సిల్ బస్సులే కాదు, స్లీపర్ బస్సుల డిజైనింగ్ లోపాలు ప్రయాణికులకు శాపాలని చెబుతున్నారు. దేశవ్యాప్తంగా పలు స్వచ్ఛంద సంస్థలు, నిపుణులు ఈ తరహా బస్సుల్ని నిషేధించాలని డిమాండ్ చేస్తే బెదిరింపులు, చీత్కారాలు తప్ప ఫలితం లేదని ఆరోపిస్తున్నారు. అధిక శాతం బస్సుల నిర్వాహకులకు రాజకీయ నాయకుల అండదండలు ఉండటమో, వారే ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు కావడమో దీనికి ప్రధాన కారణం. చైనా, జర్మనీ లాంటి దేశాలు ఈ విషయంలో ఆదర్శనీయమని అంటున్నారు. మన దేశంలో ఉన్న పరిస్థితులే చైనాలోనూ ఉన్నాయని, స్లీపర్ క్లాస్ బస్సుల నియంత్రణలో వారు అనుసరించిన విధానం ఆచరణీయమని చెబుతున్నారు. స్లీపర్ క్లాస్ బస్సులన్నీ కూడా 2 అంతస్తుల తరహాలో ఉంటాయి. ఒక్కో బస్సులో కనీసం 30 నుంచి 40 సీట్ల వరకు ఉంటున్నాయి. కొన్నింటిలో ఎక్కువగానే ఉంటాయి. ఒకప్పుడు మనకంటే అధికంగా స్లీపర్ బస్సులు కలిగిన చైనా ఇప్పుడు వాటిని వదిలించుకోవడానికి కారణం భద్రతా లోపాలే. 2013లో ముందు చైనాలో దాదాపు 37,000 స్లీపర్ బస్సులు ఉండేవి. కానీ ఇప్పుడు కొత్తగా ఒక్క స్లీపర్ బస్సు రోడ్డెక్కడం లేదు. ఆ బస్సుల్లోని భద్రతా లోపాలపై కఠిన చర్యలు తీసుకోవడమే దానికి కారణం. ఈ బస్సుల్లో చాసిస్ కిందకు ఉండటం, బెడ్స్ డిజైన్ లో లోపాలు, గ్యాంగ్వే ఇరుకుగా ఉండటం, అత్యవసర ద్వారాలు తక్కువగా ఉండటం వంటివి ప్రధాన సమస్యలుగా గుర్తించారు. దీనికి తోడు ఈ బస్సుల ఎత్తు ఎక్కువగా ఉండటం, 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో వెళ్లడం, ఏదైనా ఘటన జరిగితే గురుత్వాకర్షణ సమస్యల కారణంగా బస్సులోని ప్రయాణికులు విసిరివేసినట్లు పడిపోవడం వంటి ఎన్నో సమస్యలను గుర్తించారు. ఈ బస్సుల్లో అత్యవసర ద్వారాలు లేకపోవడం వల్ల ప్రమాదాల బారిన పడినప్పుడు ప్రయాణికుల్ని కాపాడడం కష్టమే. ఇక ఈ బస్సులు దాదాపు 3 మీటర్ల ఎత్తున ఉండటం వల్ల ప్రమాదం జరిగినప్పుడు లోపల ఉన్నవారు బయటకు దూకడం కూడా కష్టంగానే ఉంటుంది. చైనా దశల వారీగా నిషేధం విధించిన తర్వాత భారత్లో కూడా ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా 2016లో స్లీపర్ బస్సులకు సంబంధించి కొన్ని నిబంధనలు, ప్రమాణాలను తీసుకొచ్చింది. ARAI మార్గదర్శకాల ప్రకారం 2+1 లేఅవుట్ ను స్లీపర్ బస్సుల్లో అనుమతించింది. దేశంలో దాదాపు 800 స్లీపర్ లేదంటే హైబ్రిడ్ బస్సులు ఈ లేఅవుట్ లోనే ఉన్నాయి. కానీ నిర్దేశిత ప్రమాణాల ప్రకారం లేవన్నది ఎక్కువ మంది వాదన. మన దేశంలో ఈ బస్సులు సాధారణంగా 12 మీటర్లు, 13.5 లేదా 15 మీటర్ల పరిమాణంలో వస్తుంటాయి. స్లీపర్ బస్సుల్లో బెర్త్ ఖచ్చితంగా 70.8 అంగుళాల పొడవుగా ఉండాలి. అలాగే 12 మీటర్ల లోపు పొడవు కలిగిన బస్సుల్లో కనీసం 4 అత్యవసర ద్వారాలుండాలి. 12 మీటర్లు దాటితే 5 ఉండాలి. వీటిని ప్రతి ఒక్కరూ గుర్తుపట్టేలా ఏర్పాటు చేయాలి. ప్రతి సీటు పక్కన సుత్తిని కూడా ఫిట్ చేసి ఉంచాలి. కానీ వాటిలో ఏ ఒక్కటి అమలు కావడం లేదని, పర్యవేక్షణ కూడా లేదని చెబుతున్నారు. జర్మనీలో 2006లోనే స్లీపర్ కోచ్లను నిషేధించారు. ప్రమాదం జరిగినప్పుడు ప్రయాణికులు బయటకు విసిరివేసినట్లు పడడం, సీటు బెల్ట్ పెట్టుకునే అవకాశం లేకపోవడం వంటి వాటిని కారణాలుగా చెప్పారు. 2010లో EU చట్టాన్ని ఉల్లంఘించిందంటూ ఓ ఆపరేటర్ కోర్టును ఆశ్రయించాడు. అతని అప్పీల్ను కోర్టు తిరస్కరించింది. యూరోపియన్ దేశాల్లో కూడా స్లీపర్ బస్సులు కనిపించవు. అక్కడ విస్తృత రైల్ నెట్వర్క్ తో పాటు నిబంధనలు కఠినంగా ఉండడంతో స్లీపర్ బస్సులు ఉండవు. అమెరికాలో కూడా స్లీపర్ బస్సులు కనిపించవు. అమెరికన్లు బస్సుల్లో ప్రయాణించడానికి పెద్దగా ఇష్టపడరు. స్లీపర్ బస్సులో ప్రయాణించడం కంటే విమానంలో వెళ్లడమే తక్కువ ఖర్చని భావిస్తారు.